హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్తీగా అలాగే టేస్టీగా ఉండే సింపుల్ మెథడ్లో ఫ్రూట్ సలాడ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపించబోతున్నానండి. ఈ సమ్మర్ సీజన్లో ఎప్పుడు ఐస్ క్రీమ్సే కాకుండా ఈ విధంగా ఫ్రూట్ సలాడ్ని కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆరెంజ్ ముక్కలు, బనానా, గ్రేప్స్, దానిమ్మ గింజలు, అలాగే చెక్కు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు. ఇక్కడ చూపిస్తున్న ఫ్రూట్సే కాకుండా మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి 2-3 రకాలైనా పర్వాలేదు, లేదంటే మీకు ఏవి నచ్చితే ఆ ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకొని, ఇక్కడ చూపిస్తున్నాను కదండి మిల్క్ మేడ్ అనేది, అంటే కండెన్స్డ్ మిల్క్ అంటారు కదా, దాన్ని ఒక 2-3 టీ స్పూన్ల వరకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది క్వాంటిటీకి, నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది సరిపోతుంది. 2-3 టేబుల్ స్పూన్స్. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం తీసుకున్న ప్రతి ఫ్రూట్ టేస్ట్ కూడా మనకి తెలియాలి కదా, సో అందుకని చెప్పేసి నేను లైట్గా కోట్ అయ్యే విధంగా మాత్రమే వేసుకుంటున్నాను కండెన్స్డ్ మిల్క్ అనేది. అప్పుడే సలాడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం 1 టేబుల్ స్పూన్ హనీని కూడా యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా హనీని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నట్టయితే నేను జస్ట్ లైట్గా కోట్ చేస్తున్నట్టు మాత్రమే తీసుకున్నాను మిల్క్ మేడ్ అనేది. మీరు కావాలంటే కొంచెం క్రీమీగా కావాలి అంటే ఇంకో 2-3 టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం తింటున్నప్పుడు ప్రతి ఒక్క ఫ్రూట్ టేస్ట్ తెలియాలి కదా, సో అందుకని చెప్పేసి నేను 2-3 టేబుల్ స్పూన్సే తీసుకున్నాను. ఫైనల్గా ఆల్మండ్స్తో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేశారు కదా. ఈ సమ్మర్ సీజన్లో ఈ రెసిపీని మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ రెసిపీని కనుక మీరు ట్రై చేసి ఉంటే మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఆల్ అనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.